మెంతులు నోట్లో పెట్టగానే చేదుగా అనిపిస్తాయి, కాని శరీరంలోకి చేరితే మాత్రం అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి. మెంతులను మంచి ఔషధంగానూ చెబుతూ ఉంటారు. ముఖ్యంగా డయాబెటిస్తో బాధపడేవారికి మెంతి గింజలు ఎంతో ఉపయోగకరం. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి జీర్ణక్రియను నెమ్మదించేలా చేస్తాయి. మీరు తినే ఆహారంలోని కార్బోహైడ్రేట్లను, గ్లూకోజ్ను శరీరం త్వరగా గ్రహించకుండా అడ్డుకుంటాయి. అందుకే డయాబెటిస్ ఉన్నవారు మెంతులను తింటే మంచిదనేది నిపుణుల మాట. గ్లూకోజ్ను శరీరం వినియోగించుకోవడాన్ని మెరుగుపరచడంతో పాటు విడుదలయ్యే ఇన్సులిన్ మొత్తాన్ని పెంచడంలోనూ మెంతులు సహాయపడతాయి. మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను మెంతులు తగ్గించగలవని ఇప్పటికే కొన్ని అధ్యయనాలు తేల్చాయి. 2009లో జరిగిన అధ్యయనంలో వేడి నీటిలో నానబెట్టిన 10 గ్రాముల మెంతి గింజలను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ అదుపులోకొచ్చేందుకు సహాయపడిందని తేలింది. మన దక్షిణ భారతదేశంలో చాలామంది మెంతులు బాగా వాడతారనమాట. అంటే మన కూరల్లో, మన వంటకాల్లో మెంతులు బాగా వినియోగం ఎక్కువగా ఉంది. అలాగే డయాబెటీస్ వాళ్ళకి మెంతులు వాడటం వలన డయాబెటీస్ తగ్గుతుందనేటువంటి ఆలోచన కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మెంతుల్ని ఎన్నో రూపాల్లో, అంటే మెంతులు నీళ్ళలో నానబెట్టుకుని కానీ రకరకాలుగా మెంతులు వాడుకోవటం అనేది చాలా ఎక్కువగా ఒక అలవాటుగా మారిందనమాట. ఐపీడిఎస్ అంటాం, అంటే ఇండియన్ ప్రివెన్షన్ ఆఫ్ డయాబెటీస్ స్టడీ అని భారతదేశంలో 6 ప్రాంతాల్లో 6 సెంటర్స్లో హైదరాబాద్ నగరంతో సహా ఈ మెంతులు ఇవ్వటం మూలాన ముందస్తు మధుమేహం ఉన్న వాళ్ళల్లో ఎంతమందికి మనం డయాబెటీస్ రాకుండా నివారించగలిగాం అనేటువంటి విషయాన్ని దాదాపు 5 సంవత్సరాల పాటు పరిశోధించి మనం అంతగా దానివల్ల ఉపయోగం లేదని, అంటే ఇంకా పూర్తిగా దాని యొక్క ఫలితాలను ప్రచురించలేదు. కానీ ఇప్పుడు అది మెంతులు అనేవి వేసుకోవటం వలన మెంతులు ఈ డీబిట్టరైజ్డ్ మెంతులు అనమాట. వీటిని మెంతిపిండి కలిపి చేసిన బ్రెడ్ లేదా ఇతర ఆహారాలు తినడం వల్ల డయాబెటిస్ ఉన్నవారిలో ఇన్సులిన్ నిరోధకత కూడా తగ్గినట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇతర పరిశోధనల ప్రకారం మెంతులను ప్రతిరోజూ తీసుకుంటే ఫాస్టింగ్ గ్లూకోజ్ స్థాయిలు తగ్గినట్టూ తేలింది. అయితే మెంతులు అందరూ వాడడం మంచిది కాదు. గర్భిణులు మెంతులను వాడకూడదు. ఎందుకంటే ఇవి గర్భాశయ సంకోచాలను ప్రేరేపిస్తాయి. పిల్లలకు పాలిస్తున్న తల్లులు కూడా వీటికి దూరంగా ఉంటేనే మంచిది. కొంతమందికి మెంతులంటే అలర్జీ ఉంటుంది. కాబట్టి ఆహారంలో మెంతులను చేర్చుకునే ముందు అవి మీ పరిస్థితికి సూటవుతాయో లేదో చూసుకోవాలి. ఈ విషయంలో డాక్టర్ల సలహా తీసుకోవాలి. 25 గ్రాముల వరకు మెంతులు వాడాము మనం. ప్రతిరోజు 25 గ్రాముల మెంతులు డీబిట్రైజ్డ్ కొత్త ఇవి మన ఎన్ఐఎన్ సంస్థలో తయారైనటువంటి మెంతులు అనమాట. ఇవన్నీ కూడా ఈ మెంతులు వాడటం వలన మనకి డయాబెటీస్ ముందస్తు మధుమేహం నివారించవచ్చా అనేటువంటి పరిశోధన జరిగింది. ఈ పరిశోధనలో కొన్ని సంవత్సరాల పాటు మరి డయాబెటీస్ని మనం ఆలస్యం చేసుకోవచ్చు తప్ప పూర్తిగా నివారించుకునే అవకాశం లేదన్న విషయాన్ని ఇంకా ప్రచురించలేదు. కానీ దాదాపు అటువంటి ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళ మెంతుల వలన పెద్దగా ఉపయోగం ఉంటుందని చెప్పుకోవడానికి లేదు, వాడుకోవచ్చు. కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మెంతుల్లో ఉన్నటువంటి ఆల్కలాయిడ్స్ మరీ 25 గ్రాములు 50 గ్రాములు రోజు ఈ మేము చెప్పిన డీబిట్టరైజ్డ్ మెంతులు కాకుండా ప్రకృతి సిద్ధంగా ఉన్నటువంటి మెంతుల్ని డైరెక్ట్గా అదే మెంతుల్ని మీరు నీళ్ళల్లో నానబెట్టి కానీ లేదా ఆ పొడి రూపంలో కానీ వేసుకున్నట్లయితే కడుపులో అల్సర్లు వచ్చేటువంటి అవకాశం ఉంది మెంతులతో. ఇవి కూడా మా అనుభవంలో మేము చూసాం. కాబట్టి మెంతులు అనేవి కొంతవరకు డయాబెటీస్లో ఉపయోగపడతాయి. కానీ మరి దాని మీదే ఆధారపడి ఎక్కువ పరిమాణంలో ఎక్కువ గ్రాముల చొప్పున తీసుకున్నట్లయితే అల్సర్లు వస్తాయి కడుపులో. ఆ విషయం తెలుసుకోవాలి. కొన్ని నష్టాలు కూడా జరుగుతాయి. కాబట్టి మెంతులు వాడకం అనేది అంత ఉపయోగం లేదని చెప్పి చెప్పగలుగుతాం.